సారంగి లక్ష్మీకాంత్ సార్ నా పేరు. నేను కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా 3 ఏళ్ళు పనిచేసినాను. జనరల్ సెక్రటరీగా 3 ఏళ్ళు పనిచేసిన. పాలకుల రెడ్ల వ్యతిరేకతను తట్టుకోలేక నేను రాజీనామా చేసి బయటకు వచ్చిన లాస్ట్. నేను దాంట్లో ఉంటే నేను జిల్లా ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ. నేను బహుశా మీరు న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీరు ఒకసారి వరంగల్ అనుకుంటా దారం కట్టి దానికి పేపర్ పెట్టి చదివిన సందర్భం కూడా నాకు గుర్తుంది ఇప్పటికి కూడా. అప్పటి నుంచి ఫాలో అవుతుంది. నేను అడిగే క్వశ్చన్ కొద్దిగా కాంట్రవర్సరీ, జవాబిస్తే మీకు లాభం. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు ముఖ్యంగా ఏర్పడడానికి కారణము తెలుగు వారి ఆత్మగౌరవం అనేది. రెండవది, టిఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం కోసం పార్టీ అది ఒక కాన్సెప్ట్. దానికి కాంచీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీ పెట్టినప్పుడు కూడా అది కోసమే ఆ పార్టీ కాబట్టి అది వచ్చింది. తెలంగాణ ఉన్న తమిళనాడులో ఉన్న డిఆర్పి కానీ వివిధ పార్టీలు వాళ్ళు ఏర్పరిచినప్పుడు అక్కడ ఉన్న ప్రజల సమస్యలకు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆ పార్టీలు వచ్చినాయి. నా ఒక్క డౌట్ ఏమంటే, తెలంగాణ రాజ్యాంగ పార్టీ అని చెప్పి మీరు ఎప్పుడైతే తీసుకొచ్చారో దాంట్లో బీసీ అనే పదం ఎందుకు లేదు అనేది నా ప్రధాన క్వశ్చన్. దీనికి మీరు ఆన్సర్ చెప్తే నేను చాలు. ఎందుకంటే మీరు బీసీ పార్టీ పెట్టుకున్నారంటే ముందు జాతీయ లిస్టులో నేను కూడా ఉన్నాను. ఫస్ట్ మీ మీద వ్యతిరేకంగా మాట్లాడే మరి ఎక్కడ ఉండాలి, ఇక రిపోర్టర్ ఉంటాడు, ఆయనదేనా మాట. బీసీలలో అగ్రవర్ణాలు ఈ మధ్యలో ఉద్యమం బాగా స్టార్ట్. ఇప్పుడు ఒకటి అనుకోవడం ఏంటంటే, బీసీలను ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారు వాళ్ళంటే, బీసీ కుల సంఘాల మీటింగ్ పెట్టినప్పుడు మీరు మాట్లాడుతున్నారు బీసీ 42% రిజర్వేషన్ కావాలని ఏదో చెప్తుంటారు. మెయిన్గా వాళ్ళు చెప్పడం ఏమంటే, మీ బీసీలలో ఉన్న 4 ఉన్నత కులాలు ఎంబీసీలకు దగ్గర రానివ్వవు, మీరు వాటి కోసం మీ దాంట్లో మీరు పోరాడే దానికన్నా మా వెంబడుంటే మీకు అలవాటవుతుంది కదా అనేది వాళ్ళ ఒకటి ఉద్దేశం. నేను చాలా మంచి ప్రోగ్రాం తీసుకు మీ హలో బీసీలలో ఎంబీసీ కులాల ప్రాధాన్యత, ఎంబీసీ కులాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ విధంగా వచ్చే ఎలక్షన్లో కానీ జరగబోయే ఎలక్షన్ తర్వాత మన గవర్నమెంట్ ఫామ్ అయినా కానీ దాంట్లో మీరు ఏ విధమైన ప్రిఫరెన్సెస్ ఇస్తారు, వాళ్ళకి ఇచ్చే హామీలు ఏంటివి మీకు అనేది సభాముఖంగా కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా ఎంపీసీ జాబులన్నీ కూడా చేతి వృత్తులు చేసుకొని ఆ రోజు కష్టంగా ఆ రోజే సంపాదించుకొని తినేవాళ్ళు వీళ్ళంతా. కాబట్టి మీరు రాబోయే ఎలక్షన్ల ముందు ఎలాంటి హామీ ఇస్తారు అనేది ఒకటి నాకు చెప్పండి. తర్వాత ప్రజలలో ప్రజెంట్ సామాజిక పరిస్థితులు ఎలా అయినాయంటే, అగ్రవర్ణాలకు మనకు కంప్లీట్ గా డీవియేషన్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు నమ్మడం లేదు. వాళ్ళు ఒకటి కావాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాజ్యాంగ పార్టీకి రెడ్ల ఓట్లు అవసరమా, అవసరం లేదా, ఇది నా క్లారిటీగా సభాముఖంగా తెలియజేయగలని నా యొక్క విజ్ఞప్తి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ
లక్ష్మీకాంత్ గారు చాలా మంచి ప్రశ్నలు మా ముందు పెట్టినారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి రెడ్ల ఆధిపత్యాన్ని భరించలేక ఆ పార్టీకి రాజీనామా చేసినటువంటి మేలుకొల్పబడిన బీసీ బిడ్డ లక్ష్మీకాంత్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవంతో అని నినాదంతో, టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదంతో, అలాగే 83లో కాంశీరామ్ గారు బహుజనుల ఆత్మగౌరవం అనే నినాదం వచ్చింది. ఈ బీసీ నినాదం అని ఈ పార్టీ సంగతి ఏంది, టిఆర్పి సంగతి ఏంది అనేటువంటి ఒక మంచి ప్రశ్న. అలాగే ఎంబీసీల సంగతి నెక్స్ట్ లైన్లోకి వస్తా. ఫస్ట్ ఇది తేరాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టాలన్నటువంటి ఆలోచన, అంటే ఈ వర్గాలకు రాజకీయ పార్టీ ఉండాలనేటువంటి ఆలోచన కొన్ని సంవత్సరాల నుంచి నా మదిలో మెదుగుతున్నటువంటి ఆలోచన. దానికోసం వెరీ క్లోజ్ ఇంటలెక్చువల్స్తో ఎప్పుడు డిస్కస్ చేసేవాళ్ళం, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనేటువంటి అంశం. నిజంగా తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవం కోసమేనా? ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది మహిళలను వివస్త్రలను చేసి గ్రామ పంచాయతీ కచీర్ల దగ్గర కట్టేసిన దాఖలాలు ఈ ఆత్మగౌరవం అనే మాటను వెక్కిరిస్తూ ఉంటాయి. సో అది తెలుగువాడి ఆత్మగౌరవం కోసం అనేటువంటి ఆ భ్రమలోంచి మన ప్రజలు బయటపడలేకపోయారు. అది కమ్మవారి అధికారం కోసం పుట్టినటువంటి ఆత్మగౌరవం అనే ఆర్టిఫిషియల్ విషయం. అలాగే టిఆర్ఎస్ పార్టీ కూడా ఆల్మోస్ట్ సేమ్. మరి ఈ టిఆర్పి ప్రతిసారి ఈ బీసీల నుంచి ఒక పార్టీ, ఒక నాయకత్వమో, ఒక ఉద్యమమో, ఒక ఉప్పెనో వచ్చినప్పుడల్లా ఒట్టిగానే ఇట్లా నిందించి ఇట్లా చల్లేస్తూ ఉంటారు, ఒట్టిగానే చల్లేస్తూ ఉంటారు. ఇది చల్లినా కొద్ది మండేటువంటి నిపుణమలు తయారు చేయాలనుకున్నా నేను. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందుకు పార్టీలు పెట్టిన బీసీలు ఎందుకు ఫెయిల్ అయినారో ఫస్ట్ అక్కడి నుంచి చదువుకుంటూ వచ్చినారు. వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయినారో అక్కడి నుంచి చదువుకుంటూ వచ్చి పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచనకు ఒక ప్రశ్న తయారు చేసుకున్నారు. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయినారంటే, ప్రజల్లో నీ మాటకు స్పందించే శక్తి రానప్పుడు నువ్వు ఎంత పెద్ద డీజే సౌండ్ పెట్టినా అది బధిర శంకరావమే అవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎప్పుడు మాట్లాడినా చాలా బలహీనంగా మాట్లాడతారు, బలహీనమైన ఉద్యమాలు చేస్తారు. బీసీలంటే బలహీన వర్గాలని చెప్పారు కాబట్టి బలహీనంగా పుట్టి, బలహీనంగా పెరిగి, బలహీనంగా అర్థమైపోతాయి. కానీ నేనేం చెప్పుకుంటూ వచ్చిన ప్రజలకి, మనం బలహీన వర్గాలం కాదు, బిగ్ క్లాస్ అని చెప్పుకుంటూ వచ్చిన. బీసీ అంటే బిగ్ క్లాస్ అని చెప్పుకుంటూ వచ్చిన. ఎందుకు చెప్పిన ఈ మాట? నీవు యుద్ధం చేసేటప్పుడు వాడిలో పిరికితనాన్ని నూరిపోసి యుద్ధానికి తీసుకుపోతే నువ్వు ఎట్లా తెలుస్తావు? వాడిని క్షత్రియుడిగా తయారు చేయాలి, వాళ్ళొక యుద్ధ సింహం లెక్క తయారు చేసి. యుద్ధ సింహం ఎప్పుడు తయారవుతుంది? యువత బిగ్గర్ ఎప్పుడు తయారవుతుంది? నువ్వు గొప్పవాడిని, నువ్వు రాజువు, ఈ బీసీలలో నీకు అత్యున్నత స్థానం ఉంది, గతంలో నీ చరిత్ర అంతా రాజరికం చరిత్ర ఉంది అని చెప్తే అప్పుడు యుద్ధానికి వస్తాడు.
కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రంలో బీసీ మూవ్మెంట్ బగ్గున మండడానికి ఒకే ఒక కారణం, వాళ్ళకు పాజిటివ్ థింగ్స్ చెప్పడం స్టార్ట్ చేసిన, వాళ్ళకు ఎప్పుడు పాజిటివ్ చెప్పడం ప్రారంభించిన. ఒక ఆయన సింపుల్ గా ఒక రెడ్డి గారు వచ్చి బీసీలు ఎక్కడన్నా పోటీ చేద్దామంటే, పోటీ చేయాలంటే పైసలు ఉండాలి రాబోయ్, మస్తు పైసలు ఉండాలి, ఎన్నికల్లో పోటీ చేయాలంటే పైసలు ఉండాలని బీసీలకు చెప్పిపోతుంటాడు రెడ్డి గారు వచ్చి, చెప్పిపోతా ఉంటాడు. చెప్పిపోతా ఉంటే అది ఇన్న మనోళ్ళు ఏమనుకుంటారు, నిజమే కదా పైసలు ఉండాలి పోటీ చేశారు. అదే బీసీలలో ధనవంతుడైన వ్యక్తిని తీసుకొచ్చి ఆయన రెడ్డి గారిని కూడా పెట్టి ఇప్పుడు చెప్పి ఈ మాట అన్నాను అనుకో, రాజకీయాలు చేయాలంటే డబ్బులే ఉండాలి అనేటువంటి మాట మాకు చెప్పినావు కదా, ఇగో మా బీసీలలో అత్యంత ధనవంతుడైనటువంటి ఇగో ఈయనకి చెప్పి ఈ మాట నువ్వు మొన్న చెప్పిందని చెప్పడం. అప్పుడేమంటాడు, ప్రజల్లో ఉండాలని చెప్తాడు. అంటే అతను నిన్ను డిస్కరేజ్ చేయడానికి నీ బలహీనత ఏదో దాని మీద కొడుతూ ఉంటాడు ప్రతిసారి. అతను కొట్టాలంటే నీకు సమీపానికి రావాలి కదా. కానీ తీర్మానం వల్ల ఏం చేసిండు, యూ గెట్ అవుట్, నీ ఓట్లే నాకు వద్దుకో అని చెప్పిండు. యూ గెట్ అవుట్ అని చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో నీ ఓటు బలం ఏందో నాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం అంతకుముందున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం స్వాతంత్రం వచ్చినటువంటి 78 సంవత్సరాలలో ఈ గ్రామాల నుంచి కుమ్మర్లను గ్రామ బహిష్కరణ చేసిండ్రు, వడ్రంగులను చేసిండ్రు, కమ్మర్లను చేసిండ్రు, రథకులను చేసిండ్రు, నాయి బ్రాహ్మణులను చేసిండ్రు, మాలా మాదిగ వాళ్ళని చేసిండ్రు, గౌడ్లను బెస్తలను ముద్రాలను ఊర్లలోకి వెలేసిండ్రు, కుల బహిష్కరణ చేసిండ్రు. కానీ స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాలలో ఎప్పుడైనా రెడ్లను బహిష్కరించిన చరిత్ర ఉందా? ఫస్ట్ టైం నేనే యూ గెట్ అవుట్ అని చెప్పిన, ఫస్ట్ టైం యూ గెట్ అవుట్ అని చెప్పిన, నీ ఓట్ల వత్తులు వెళ్ళిపో అని చెప్పిన. ఇక అక్కడ అతడు కొట్టడానికి ఛాన్సే లేదు కదా. నేను ఇంట్లోకే రానియకపోతే పంచాయతీ లేదు కదా. కాబట్టి బీసీలకు రెడ్ల ఓట్లు వద్దా అనేటువంటి ప్రశ్నకు నేను సమాధానం చెప్పబోతా ఉన్నాను. పూర్తి కాలే ఇంకా. ఈ పార్టీ పుట్టుకతోనే ఎవరెంతో వారికంతా అనే నినాదంతో పుట్టింది, ఎవరెంతో వారికంతా అనే నినాదంతో పుట్టింది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల వాటా వాళ్ళ ప్రకారం వాళ్ళకి, బీసీల వాటా వీళ్ళ ప్రకారం వీళ్ళకి, మైనార్టీల వాటా వాళ్ళ ప్రకారం వాళ్ళకి, అప్పర్ క్యాస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ వాటా వాళ్ళకి ఇచ్చేయాల్సిందే. మనం వాళ్ళని లాక్కొని తినము, మనది మనమే తింటాము. ఇది నీతి, నిజాయితీ, నిబద్ధత, ఆలోచనతోని సమాజం గురించి ఆలోచిస్తున్నటువంటి సకల జనుల పార్టీ ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక ఎంబీసీల పరిస్థితి మరి ముఖ్యంగా టిఆర్పిలో కేవలం ఒక 4-5 కులాలు మాత్రమే, అభివృద్ధి చెందబడినటువంటి కులాలు మాత్రమే టిఆర్పి అని కాదు, బీసీలలో వాళ్ళు మాత్రమే అక్కడో ఇక్కడో ఈ మూమెంట్ లో ఉండి ఫలాలన్నీ పొందుతా ఉన్నారనేటువంటి మాట చెప్పారు. ఎస్, 100% అంగీకరిస్తున్నాం ఈ మాటతో. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్మాణం, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఇవాళ తీర్మానం వలన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. ఇంకో 2 సంవత్సరాల తర్వాత కొత్త అధ్యక్షుడు వస్తాడో, నేనే ఉంటానో, ఎవరు ఉంటారో తెలియదు. ఇదే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎంబీసీల నుంచి మా బిడ్డలు ఉండాలని మా సూర్యారావు గారు ఉన్నారు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ. ఆయన మా కలిగేంలో మధు ఉన్నాడు ఆయన మధు, ఆయన ట్రెజరర్. ఆయన
తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలే మా మేరోల బిడ్డను పెట్టుకున్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సెక్రటరీగా ఒక ఒంటరిల బిడ్డను పెట్టుకున్నాం. రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ బీసీలలో అత్యంత వెనుకబడి ఉన్నటువంటి వర్గాలకు కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాతే మిగతా కులాలకు వడ్డించాలన్నది మా ప్రధాన కాన్సెప్ట్. ఇక ఎంబీసీల పరిస్థితి ఎట్లా ఉండబోతా ఉంది? ఎంబీసీలకు బీసీ సప్లా వస్తుంది రేపొద్దున, అందులో ఎంబీసీల వాటా ఉంటుంది. ఎంబీసీలకు అత్యంత కీలకమైనటువంటి చట్టసభల్లోకి ఎంబీసీలను వారి వాటా ప్రకారం తీసుకుపోవడమే, వారి వాటా ప్రకారం తీసుకుపోయి అందులో కూర్చోబెట్టడమే. సో ఈ విధంగా ఎంబీసీలకు మేము సముచిత స్థానం కల్పిస్తాం. మన పార్టీలో ఉండేటువంటి అగ్రవర్ణ పేదలు ఉన్నారు, చాలా మంది అగ్రవర్ణ పేదలు ఉన్నారు. మొన్న కేసు వేసిన దాంట్లో కేవలం ఒక కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే 42% రిజర్వేషన్ ఇవ్వద్దని వేసింది. పోనీ వాళ్ళ దాంట్లో ఉన్న పేదలు ఏమన్నా ఆదుకుంటారంటే అది లేదు. వాళ్ళ మా శివవీర్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ, ఆయన నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడే కాదు, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సెక్రటరీ. అటువంటి పేదోళ్లతో భర్తీ చేస్తామని, వారి మాట అటువంటి పేదలతో భర్తీ చేస్తాం. కాబట్టి ఎవరి వాట వారికి. అందుకోనే బీసీల ఆత్మగౌరవ గీతంలో ఎవరెంతో వారికంతా అనేటువంటి పదాన్ని కూడా పెట్టడం జరిగింది మా ఓదేలన్న గారు కూడా. మనము ఎవరి కడుపు పైన చేయి పెట్టము, అందరూ సుఖశాంతులతో బతకాలని కోరుకునేటువంటి సమాజ నిర్మాణం ఆకాంక్షిస్తాము. ఇంతేనా? థ్యాంక్ యూ.